Hi, this is Avika Gaur. Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Please subscribe Volga Video. Congratulations. మహాలక్ష్మి ఎంతసేపే దోశ ఇగో నిన్న లక్ష్మి ఒకటి మార్కెట్లో షంప వలగొట్టింది తెలుసా వింటున్నావా ఇగో కొట్టింది మామూలుని కాదు పెద్ద కార్లో వచ్చినాడు ఏంది కార్లోంచి వచ్చిండా ఎందుకు కొట్టిందిరా ఎందుకంటే ఆ, క్వార్టర్ కొడితే చెప్తా రేయ్ పుట్టి చెప్తాను నీకు చట్నీ ఏం కానీ అయ్యయ్య, పక్షవాతం వచ్చిన దగ్గర నుంచి నన్ను సంపక తింటున్నారు ఇగో ఇగో పట్టు ఎందుకు కొట్టిందో చెప్పకుండా నవ్వుతావేందిరా ఎందుకంటే ఆ, నాకు కూడా తెలియదు మార్కెట్లో టాక్ ఉన్నది అట్లా రేయ్ లక్ష్మి ఏయ్ లక్ష్మి నీకెన్నిసార్లు చెప్పినే దండలలో లొలి పెట్టుకోవద్దని పోయి పోయి పెద్దోళ్ళతో పెట్టుకున్నావు ఇట్లయితే నువ్వు పైకి ఎట్లా వస్తావు అడు అట్లా నా దగ్గర నాటకాలు ఆడితే అట్లనే ఉంటది పెద్ద లేదు చిన్న లేదు రేపు పొద్దున ఆ పోరడు పోలీసు వాళ్ళని పట్టుకొని వస్తే ఏం చేస్తావే పట్కరాని ఎక్కువ తక్కువ చేసి ఇచ్చి పడేస్తా అది కాదే నువ్వు పోయి దోశలు వేసుకోపో నువ్వు నా మాట ఎప్పుడు విన్నావు గనక బాపు పోయి వస్తానే తలంచో తీసుకో మర్చిపోతున్నావు ఏయ్ ఆ, పోయి దుఃఖనం ఓపెన్ చేయి తిండి తర్వాత అట్నే బంగారం అమ్మ ఆ మాడిపోయిన దోశ ఏం తింటావు కానీ సగం దోశ ఉన్నది తిను ఉంటా బాపు మంచి పడుకున్నావు 10 ఏళ్ళ సంది అయ్ బాబోయ్ పోయి పోయి కూరగాయలు అమ్ముకునేదాన్ని ఎట్లా చేస్తున్నావు నువ్వు తప్పేంట్రా నాకు నచ్చింది ఏదైనా రాజమౌళి గారు చాలా గ్రేట్ రా అడవిలో ఉన్న తమ్మన్నాను కూడా ప్రభాస్ చేత చాలా అందంగా చూపించాడు తను చాలా బాగుంటుందిరా తన కళ్ళు తన కోపం తన యాటిట్యూడ్ ఓవరాల్గా తను సూపర్ రా నువ్వేనా చెప్పురా నాకెందుకు నచ్చట్లేదు ఇకపైన మీరు ఇంకా క్యాబిన్ లో డిస్కషన్స్ పెట్టక్కర్లేదు క్యాంటీన్లో పెట్టుకోవచ్చని చెప్పారా వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ ఫ్రమ్ హోమా ఇప్పటికిప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఎలా వర్క్ మధ్యలో స్నాక్స్ స్ట్రెస్ వస్తే కాఫీ ఇక్కడ ఉండే ఏసీ పక్కన వైఫ్ ఫ్రీ వైఫై ఇవన్నీ ఇంట్లో చూసుకుంటే బొక్కాయిలు ఇచ్చే సాలరీ ఎటు సరిపోదు కదా ఏమంటారు సాఫ్ట్వేర్స్ వాళ్ళేమన్నారు అంటే గింటే నేను అనాలి నువ్వెవర్రా సార్ ఆ? ఏంటిదంతా భయమే కాదు సార్ సడన్ గా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఏంటి సార్ ఇన్నాళ్ళు మమ్మల్ని వేధించుకు తిన్నది చాలు ఇక మీరు మీ ఇళ్లలో ఉండి పని చేయండి పైన కోట్ వేసుకొని కింద డ్రాయర్ వేసుకొని పాచిముఖాలతో జూమ్ కాల్స్ అవి అటెండ్ అవ్వకండి ఇక ఉండి మనం బీకేదే ఉంది ఎలా పదరా ఎలాగో మార్కెట్లో ఒక అమ్మాయిని లవ్ చేసినావు కదా వెళ్ళి అమ్మాయిని చూద్దాం మార్కెట్లో అమ్మాయ అవును కూరగాయలు అమ్ముకుంటుంది నీకు కావాలంటే చెప్పండి 50% డిస్కౌంట్ మా వాని పేరు చెప్తే అదేంటయ్యా అదేదో ఒకటి లేదు సార్ వెళ్దాం పదరా నువ్వెక్కడికి వాడికి ఒక్కడికేనా నాకు చూపించవా అమ్మాయిని పైగా మార్కెట్ పిల్ల అంటున్నావు బోల్డ్ సరుకులు కొనాలి 50% ఆఫ్ చూసిన చాలు వెళ్దాం పదరా మార్కెట్ మహాలక్ష్మి ఆమెతో ఎలాగైనా పరిచయం పెంచుకోవాలరా తన గురించి తెలుసుకోవాలరా క్వార్టర్ కృష్ణ చేతిలో క్వార్టర్ పెడితే ఆడెవడు? తెలిసిపోతుంది మహాలక్ష్మి అన్నా 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 నేనే వాటర్ లేదు కానీ ఇవి చూసుకుని మ్యాటర్ ఏంటో చెప్పు ఫుల్ వస్తుంది చాలు మహాలక్ష్మి పెళ్లి కాలేదు తెలుసు వయస్సు అవసరం లేదు ఊరు అక్కర్లేదు మహాలక్ష్మి సింగల్ ముందు అది చెప్పు గాడిదా నువ్వు ఇక్కడే ఉండు నీతో మా వాడికి చాలా పని ఉంది మీ లోపలికి వెళ్ళి మా పని చూసుకుంటావు టచ్ లో ఉండు వీడు 100% మగాడు కాదు ఎట్లున్నాడు చూడు మళ్ళా మీసాలేం లేకుండా అమ్మో షర్టు మార్చేయాలి ఈయన చేయబడ్డది కిలో 20 కిలో 30 రావాలమ్మా రావాలి 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 అరే రే తనేరా మహాలక్ష్మి రావాలి 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 ఆలుగడ్డ కిలో 30 రావాలమ్మా రావాలి 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 అరే మీరు వెళ్ళండి రా నేను అక్కడ రే, ఉంటా. రే, 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 రే. రావాలమ్మా రావాలి 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 అమ్మా ఏం కావాలమ్మా ఓ మేడం ఏం కావాలి ఈ టమాటోలు ఎంత కేజీ 25 రూపాయలు కిలో 20కి వస్తే రాదు ఆలుగడ్డ ఎట్ల కిలో 30 రూపాయలు కిలో 20 చేసుకుని ఇవ్వచ్చు కదా 2 కిలోలు తీసుకుంటా ఏం చూస్తున్నావు టొమాటో చూడు కింద ఆలుగడ్డ ఉల్లిగడ్డలు కూడా ఉన్నాయి చూడు బెండకాయలు ఏంది ఇంత ముదురుగా ఉన్నాయి ఓ అమ్మా ఏందమ్మా అన్నిట్లో ఇళ్ళకు పాలు తీసుకుంటే తీసుకో లేకపోతే లేదు కాదమ్మా చూడండి ఎట్లా తీసుకుంటమ్మా తీసుకుంటారు తీసుకుంటే తీసుకో లేకపోతే లేదు చిత్ర రే కిషోర్ ఇటు తిరిగివే బాబు బంగారం ఒకటి చెప్పనా నువ్వు ఇలా కూరగాయలు బేరాలాడుతుంటే
బ్యాక్గ్రౌండ్ లో మాకు సౌండ్ ఎఫెక్ట్ వినపడుతున్నాయి. చేతి కొట్టించుకోవడానికి అమలాపురం నుంచి వచ్చాం మరి. నువ్వు అమలాపురం నుంచి వచ్చినా అమెరికా నుంచి వచ్చినా నాతో ముచ్చట ఇట్లనే ఉంటది. ఏమ్రా నీకు ఎన్నిసార్లు చెప్పినరా లోడ్ జల్దీ దించమని? ఇంకోసారి లోడ్ లేట్ అయిందనుకో కూరగాయలతో కొట్టి చంపుతాను నీ అయ్యా. ఎంత డేంజర్ ఉంది. ఓ మేడం తీసుకుంటారా? తీసుకోరా. తీసుకుంటామా? ఒక కేజీ అదో కేజీ అది 2 కిలో ఇచ్చే. ఎంత టోటల్ మొత్తం? 120. ఓ మేడం చిల్లరొద్దా? చిల్లర కూడా తీసుకోవాలి. నీ చిత్రం. క్యాబేజ్ సార్. థ్యాంక్ యూ సార్ డబుల్ సార్. డబ్బులు రే కిషోర్, రే పిలవాలా మహాలక్ష్మి? ఇగో ఈడు పిలుస్తుండు. క్యారెట్ తింటావా? వద్దులే, నువ్వు తెల్లగా అవుతావు మళ్ళా. అయ్య బాబోయ్, మర్చిపోలేకపోతాను ఇంకా. అసలు ఆ అమ్మాయి ఏంటి, ఆ అమ్మాయి మాట్లాడే మాటలేంటి, నువ్వేంటి, నీకు అవసరం ఇవన్నీ? అమ్మాయి అయితే బాగుందిరా, కానీ తన వే ఆఫ్ టాకింగ్ ఇంకా రూడ్ బిహేవియరే. పోయి మార్కెట్ పిల్లని పెళ్లి చేసుకోవడం ఏంటో నాకు అర్థం కాదు. ఎరా మార్కెట్ పిల్లని పెళ్లి చేసుకోకూడదా? నేను ఆఫీస్లో కూర్చొని ప్రొడక్ట్స్ అమ్ముతా, తన మార్కెట్లో కూర్చొని కూరగాయలు అమ్ముతా, అంతే తేడా. నువ్వు ప్రపోజ్ చేస్తే పబ్లిక్ లో అందరి ముందు నిన్ను కొట్టింది ఆమె, పైగా ఆ అమ్మనే ఎదిరించింది. అవసరమారా నీకు? నాకు అవసరమేనే. తను కొట్టాకనే నేను ఫిక్స్ అయ్యా ఆ అమ్మాయినే చేసుకుంటాననేసి. అయినా తను ఎదిరించింది అమ్మని కాదు, మార్కెట్లో కస్టమర్ని. నేను ఎన్నాళ్ళుగా ఎదురు చూసింది ఇలాంటి అమ్మాయి కోసమే. ఎందుకు? ఎందుకంటే తను చాలా ఇండిపెండెంట్ క్యారెక్టర్, దట్స్ వై. ఈ ఇండిపెండెంట్ ఏంట్రా? అమ్మాయి అన్నప్పుడు పేరెంట్స్ పైన పెళ్ళైన తర్వాత హస్బెండ్ పైన డిపెండ్ అవుతారు. మరి మమ్మల్ని అలాగే పెంచారు. ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. ఆ అమ్మాయి అట్ ద ఏజ్ ఆఫ్ 16 నుండి తనతో పాటు తన పేరెంట్స్ని కూడా పెంచి పోషిస్తుంది. ముక్కుసూటిగా మాట్లాడుతుంది. ఎవడన్నా తేడాగా బిహేవ్ చేస్తే ఎంతమందిననే ధైర్యంగా ఎదిరిస్తుంది. అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఫ్యూచర్లో నాకు ఏదైనా జరిగితే షీ విల్ టేక్ కేర్ ఆఫ్ మై కిడ్స్. అండ్ తను నా పక్కనే ఉంటే బ్రతికినంత కాలం భయం లేకుండా, బర్డెన్ లేకుండా హ్యాపీగా ఉండగలుగుతాను కదా. ఒక్క మాటలో చెప్పాలంటే తన ఇండిపెండెంట్కే డెఫినేషన్ రా. దట్స్ వై ఐ లవ్ మార్కెట్ మహాలక్ష్మి. అర్థం చేసుకోండిరా. నేను అర్థం చేసుకున్నా. రా మహాలక్ష్మి ఓ పిలుస్తుంది. మహాలక్ష్మి నా వాళ్ళు కదా బాబోయ్. అరే అరే నువ్వు రా రా, అరే మాట్లాడదాం రా. మహాలక్ష్మి క్వార్టర్ ఇస్తా వదిలే. సరే ఈ చేంజ్ లేదు, గూగుల్ పే ఉందా? గూగుల్ పే, ఫోన్ పే తీసుకుంటాడు ఆడు. పో. మళ్ళా రేపు రా. మంజు నేను జర బయట దాకా పోయి వస్తా, నా దుకాణం చూస్తుండు. సరే. కిట్టుగాడు వస్తాడు, ఆ లోడ్ దించమని చెప్పు. సరే. ప్లీజ్ ఒకసారి మీతో కొంచెం మాట్లాడాలి. ఏంది? అయ్యో మళ్ళీ కొట్టకుండా నేను చెప్పేది ఒక్క నిమిషం వినండి. నేను రెస్పెక్ట్ చేసే సావిత్రి, నాకు నచ్చే సౌందర్య, మొన్నొచ్చిన సాయి పల్లవి, వీళ్ళంతా నాకు నచ్చే ఇష్టాలు. కానీ మీరు ఇక్కడ పెట్టుకునే ప్రేమ, మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. ఏం దిమాక్ లేనని వారా నువ్వు? నాటకాలు అవుతున్నాయా? నా సంగతి నీకు తెలియదు. ఇంకోసారి గలీలో గిట్లా కనిపించినావు అనుకో, ఈ పేగులు వీకి దండం కడతా. ఏయ్ మహాలక్ష్మి, మార్కెట్ మహాలక్ష్మి, మజాక్లాడితే మంచిగా ఉండదు. చల్ నికల్. నేను బంద పెడుతుందిరా. శాలరీ ఇచ్చే ఆఫీసు కూడా ఎంత పొద్దున పోంగారా, మరీ టూ మచ్ చేస్తున్నాం. ఏంటి వాకింగ్ స్టైల్ మార్చాడు? హలో మాస్టారు, మీరు ఈ మార్కెట్కి ఓనర్ కాదు, పెద్ద పెద్ద బిల్డప్ ఇస్తున్నాం. అరే నిన్నే మహాలక్ష్మి గట్టికి వార్నింగ్ ఇచ్చింది ఇక్కడికి రావద్దని. మంచి పని చేసింది. ఇక్కడే ఉండేలేదని ఐడియా చెప్పొచ్చుగా. ఒరే ఐడియా తర్వాత కానీ ఒకవేళ మహాలక్ష్మిని పెళ్లి చేసుకుంటే కట్నం కింద ఆ షాప్ ఇస్తుందా, ఆ పక్క షాప్ ఇస్తుందా ఆలోచిస్తున్నారా? కరెక్టేరా, నాన్ సింక్లో మాట్లాడినా భలే సింక్ అయింది. ఇక్కడే మనం షాప్ పెట్టేస్తే మరి ఆఫీసు వర్క్ ఫ్రమ్ హోమ్ కదరా. అంటే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ మార్కెట్. రే 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 ఇంత దిగజారుతామని కల్లో కూడా అనుకోలేదురా. అంత మాట అనేసావేంట్రా? పోను పోను ఇంకా చాలా అంటాను. సర్లే గాని ఆ కృష్ణగాడికి మందు పోస్తే ఏదో ఒక ఉపాయం చెప్తాడులే. కోట్రా అఫా ఫుల్లు
హౌ కెన్ ఐ హెల్ప్ యూ అంటే మా వాడు ఇక్కడ షాప్ పెట్టుకోవాలనుకుంటున్నాడు, మేమేం చేయాలి? పని చేయాలి. కౌంటర్ ఆపి మ్యాటర్ చెప్పు. ఫుల్ కొట్టు. మళ్ళీ తుమ్మాడా? ఇపోతే ఏమవుతుందో. రండి బాబు రండి, ఫ్రెష్ క్యారెట్. ఈయన గట్టి వడ్డీ డబ్బులతోని ఆ లక్ష్మికి చిట్టి కట్టుకుని ఉంటే ఈ పాటికి పెద్ద దుకాణం పెడుతుంది. దేవుడు ముక్కులను తీర్చచ్చు కానీ ఈ డప్పులు మాత్రం తెగతలేవు. మా కలెక్షన్ కింగ్ రాకతో మార్కెట్ అంతా కలకల్లాడిపోతుంది. ఎరా నాగులే, ఎక్కడ దాకా వచ్చింది నీ వ్యవహారం? అయ్యా అదేరా నీ వ్యాపారం. పర్లేదయ్యా. లేదంటే చెప్పు, బయట సోడ దుకాణం పెట్టిస్తా. ఈ మధ్యన మార్కెట్లోకి బాగా ముదిరిపోయిన కాయలు వచ్చేస్తున్నాయిరా. అవునయ్యా. లేదా మార్కెట్లోకి వచ్చాక ముదిరిపోతున్నాయి అంటావా? ఏమయ్యా? ఈ భయం మొన్న మా తమ్ముడు వచ్చినప్పుడు ఉండాలి. మార్కెట్లో మనుషులు ఉన్నారు కదా అని చెప్పి మాటలు ఎక్కువైతే లెక్కల్లో తేడాలు వచ్చేస్తాయి. మళ్ళా ఈస్ట్ గోదావరి నుంచి వచ్చి సెట్ అయిపోయింగాను రే. మా ఓడికే బ్రెడ్ మనకు అవ్వలేదురా. అవునయ్యా. తెలంగాణ మార్కెట్లో పైటేసిన ప్రతిదాన్ని గోకేనరా. కానీ దీని దగ్గరకు వచ్చేసరికి ఎప్పుడో చిన్నప్పుడు కొట్టిన దెబ్బ గుర్తొచ్చేస్తుందిరా. పిల్లక్కంకి చేస్తున్నా కొడుకు. అబ్బా మరి అదే మరి పట్టా కింద పైసలు జేబులోకి తోసేస్తే తాట తీసేస్తా వడ్డీలతోటి. మొన్ననే 1000 రూపాయలు ఇచ్చినాయి కదయ్యా. అవునా? అయితే ఈసారి కలెక్షన్ కి కన్సెషన్ కింద 2000 ఎవరా? ఇదేం మంచి లేదు సారు. అవునరా, బాగా పాత అయిపోయింది. ఈసారి కొద్ది మొత్తం దొబ్బేస్తున్నాడు డబ్బులన్నీ. చాలా పెద్ద ఎదవలా ఉన్నారు బాబు. ఏయ్ టమాటాలు 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 మంచి ఫ్రెష్గా ఉన్నాయిరా. తిని చూస్తేగాని తెలీదురా తిని రుచి ఏంటో. రేయ్, వీడేంట్రా మరి ఇంత దరిద్రంగా ఉన్నాడు? ఏయ్ కస్తూరి వస్తనా. ఇంజన్ మంచి హీట్ మీద ఉంది తాతరాయ్ గారు. ఈ వేడి దీంతో చల్లారదురా. చూస్తానటిచ్చే పట్టు. ఎంత వేడుంటే ఏం లాభం? 2000 తగ్గినాక. అమ్మని అమ్మ వచ్చి వారం చూద్దాం లేవే. నువ్వు వెంటనే దీన్ని అట్టుకొచ్చేరా. ఇప్పుడు ఏం చేస్తాడు? పట్టు జల్దిరా. రేయ్, నేను మళ్ళీ వచ్చేసరికి నాకు ఈ చేపలే. Hello, నేను మీ రుక్షా ఢిల్లోన్. కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వోల్గా వీడియోస్కి కంగ్రాట్స్ అండి. కంగ్రాచులేషన్స్ టు 17 million subscribers of Volga Videos. Congratulations to the whole team. Congratulating Volga Videos on that. ఇంకా many more subscribers your way and మీరు ఇలానే ఎంటర్టైన్ చేస్తుండండి మమ్మల్ని. థ్యాంక్ యూ.